ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను ప్రైవేటు పరం చేస్తామని ప్రభుత్వం ప్రకటించడాన్ని సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వ తీరుకు నిరసనగా హాస్పిటల్ ముందు ధర్నాకు దిగారు కార్యకర్తలు. మరి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆశలత అందిస్తారు. విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విమ్స్ ఈ హాస్పిటల్ నిర్మాణం ప్రారంభమై ఇప్పటికీ 5 ఏళ్లు గడిచింది. నేటికి కూడా దీని కనీసం ఓపీ సేవలు కూడా స్టార్ట్ అవ్వలేదు. అయితే మరోవైపు ఈ హాస్పిటల్ను ప్రైవేటైజేషన్ చేసే ఆలోచనలో ఉన్నామని గంటా శ్రీనివాసరావు చెప్పిన మీదట దీన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేటైజేషన్ చేయడానికి అయితే మేము ఒప్పుకోమని చెప్తున్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈరోజు మీరు ఇక్కడ ధర్నా చేయడానికి గల కారణం ఏంటి? గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యలను మీరు ఏ విధంగా తీసుకుంటారు? ఎంతో ప్రతిష్టాత్మకంగా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉత్తరాంధ్ర జిల్లాలకి ఆరోగ్యప్రదాయమైనటువంటి కేజీహెచ్కి అదనంగా విమ్స్ వైద్య విజ్ఞాన సంస్థ, విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ విమ్స్ పేరుతోని జాతీయ రహదారి పక్కన అత్యంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ హాస్పిటల్ నిర్మాణానికి పూనుకున్నారు. చాలా సంతోషకర విషయం. అయితే ఆయన మరణానంతరం అది నిరుత్సాహంగా పడి ఉంది. దీన్ని మేము ప్రత్యేకించి నిధులు ఇచ్చి కాపాడి అభివృద్ధి చేసి ఈ ప్రాంత ప్రజలందరికీ ఉపయోగపడేటట్టు చేస్తామని ఈ ప్రాంత ప్రజలందరినీ ఎన్నికల ముందు అమలు కాని హామీలతో గుప్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ప్రస్తుతం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాం. దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి పూనుకున్నారు. ఇది అత్యంత బాధాకరం. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ఖండిస్తున్నాం. ఇది ఒరిస్సా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలకు దాదాపు 2 లక్షల జనాభాకి ఇది ఉపయోగపడుతుందని దీన్ని నిర్మించారు. వెంటనే ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం ఈ ప్రజల పట్ల విశ్వాసం, అభిమానం ఉంటే దీనికి ప్రత్యేకమైన నిధులు ఇచ్చి వెంటనే దీన్ని అభివృద్ధి పరిచి ప్రభుత్వ రంగంలోనే దీన్ని నడపాలి. అంతేగాని ప్రైవేట్ రంగానికి దారాదస్తం చేస్తే కమ్యూనిస్ట్ పార్టీ ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలని, ప్రజాస్వామ్యవాదుల్ని, ప్రజా సంఘాలని అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేయబోతున్నాం. కార్పొరేట్ హాస్పిటల్స్ కి వీటిని ఇస్తామని చెప్పిన మీదట మీరు వీటిని ఏ విధంగా ఖండిస్తారు? మీరు ఏం చేయదలుచుకున్నారు? మీ భవిష్య కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు ఎంతో విలువైనటువంటి ప్రభుత్వ హాస్పిటల్ని కట్టి ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్కి దారాదత్తం చేస్తామంటే ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. విశాఖలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలని, రాజకీయ పార్టీని కలుపుకొని పోయి పెద్ద ఎత్తున ఉద్యమించి మరలా ఇది పేద ప్రజలకి మెరుగైనటువంటి వైద్యం అందే దిశగా మా పోరాట కార్యాచరణ రూపొందించి భవిష్యత్తులో ఇది ప్రభుత్వ ఆధీనంలో నడిచే విధంగా మా పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని సామాన్య మధ్యతరగతి ప్రజలు దాదాపు 2 లక్షల మంది ప్రజలకు, సామాన్య ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని భావించిన మీద దీన్ని కార్పొరేషన్ చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. ఖచ్చితంగా దీనిపై పోరాటాలు సాగిస్తామని సిపిఐ పార్టీ ఇక్కడ తెలియజేస్తుంది. విజయ తిరుపతితో కలిసి ఆశా 99 కోసం విశాఖ విమ్స్ హాస్పిటల్ నుంచి.